అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొన్న 11వ తారీఖు మధ్యాహ్నం మన ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒక మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి బస్సులో ఒక కోర్టుకి అటెండ్ అయిపోయిన బాపిరెడ్డి అనే అతను ఒక మర్డర్ కేసులు కోర్టుకు అటెండ్ అయ్యి వెళుతూ ఉంటే సో అతని కంట్లో కారం కొట్టి కత్తులతోనో వాటితో చంపబోయాడు అని చెప్పి ఆ వ్యక్తి పరిగెత్తుకుంటా మళ్ళా కోర్టు దాకా వచ్చి మాకు పోలీస్కి సమాచారం తెలియజేసినప్పుడు బస్ స్టాండ్లో ఒక బస్సులో ఎలా జరిగిందనే దాని మీద ముందు అటెంప్ట్ మర్డర్ కింద కేసు రిజిస్టర్ చేసి సో అవైలబుల్ ఎవిడెన్స్ అంతా కూడా దీంట్లో కలెక్ట్ చేసి దర్యాప్తులో ఎవరైతే ఈ కేసులో అంటే ఇప్పుడు ఏదైతే ఒక మర్డర్ కేసు జరుగుతుంది ఇక్కడ ఆ కేసులో మర్డర్ కేసు జరిగే దాంట్లో ఆ ఫిర్యాదే ఇప్పుడు ఆ కేసులో వాడు ముద్దాయి ఆ ముద్దాయిగా అటెండ్ అయిన అతని మీద ఈ ఫిర్యాది ఈ హత్యా ప్రయత్నానికి ఓడిగొట్టడం జరిగింది. సో ఈ కేసుని పరిశీలించేటప్పుడు మా సిఐ గారు ఎస్ఐ గారు అందరూ కూడా పూర్తిగా దీన్ని విచారించుకున్నప్పుడు దీని వెనక ఒక ఫ్యాక్షన్ నేపథ్యం అంతా కూడా బయటకు వచ్చింది. ఇది యాక్చువల్గా వీళ్ళు ముళ్ళమూరుకు సంబంధించిన ఈదర గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఎప్పుడో 1996లోనే వీళ్ళు ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుని ఆ కేసులు కూడా వీళ్ళు ఒకరి మీద ఒకరు ఉన్నాయి. సబ్సిక్వెంట్గా తర్వాత వీళ్ళ మధ్య గొడవల్లో ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్ అంటారు, ఆ బాంబులు వేసుకొని అటెంప్ట్ మర్డర్ కేసులో ఎవరైతే ఇప్పుడు ముద్దాయి కృష్ణపాటి వెంగళరెడ్డి అని అతను ఆ కేసులో సాక్ష్యం చెప్పారని చెప్పి వీళ్ళ మధ్య చాలాసార్లు గొడవలు 324లు 307లు అనేక సార్లు రాజీలు అన్నీ పట్టడం కూడా జరిగింది. ఈ నేపథ్యం నడుస్తుండే క్రమంలోనే 2018 సంవత్సరంలో ముళ్ళమూరు దగ్గర వీళ్ళు మళ్ళా కోర్టు నుంచి కేసు వచ్చేటప్పుడు ఈ కేసులో ముద్దాయిన వెంగళరెడ్డి వాళ్ళ కొడుకు కొండారెడ్డి అని వాళ్ళు మోటార్ సైకిల్ మీద వస్తుంటే వీళ్ళ మీద హత్యా ప్రయత్నం జరిగి దాదాపు 7 మంది దాడి చేసి వీళ్ళని అక్కడికక్కడే నరికేయడం జరిగింది. అందులో ఈ కొండారెడ్డి అనే ఈ వెంగళరెడ్డి కొడుకు చనిపోయాడు. ఇతను కూడా మల్టిపుల్ ఇంజరీస్ తోటే అన్కాన్షియస్గానే పడిపోయాడు. ఇతను కూడా చనిపోయాడని వదిలేశారంట. సో లక్కీగా ఇప్పుడు ఏదైతే ముద్దాయి మనం వెంగళరెడ్డి అంటున్నామో ఇతను బ్రతికి వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో సుమారు 17 మంది ముద్దాయిలు ఇక్కడ ట్రయల్ నడుస్తాం. మనకి ఇక్కడ ఏడీజే బెంచ్ ఉంది కాబట్టి ఆ బెంచ్లో ఈ కేసు ట్రయల్ నడుస్తుంది. ఈ నడిచే క్రమంలో ఎవరైతే ఇప్పుడు వెంగళరెడ్డి అనే ముద్దాయి ఆ కేసులో వాళ్ళకి శిక్ష పడేయడానికి ప్రతి ఒక్కరికి వచ్చి రిక్వెస్ట్ చేసినా కానీ ఈ సాక్ష్యాలు సరిగా రావట్లేదని, ఈ కేసు ఏమైనా కొట్టేస్తారేమో, ఇంత అన్యాయం జరిగినా కానీ నాకు ఈ కేసులో నాకు ఎవరు కూడా సాక్షులు సహకరించట్లేదని సో అనే ఒక ఆందోళనలో ఉన్నాడు. ప్లస్ అతను దాదాపు ఒక 64 సంవత్సరాల వయసు కూడా వచ్చేసింది ఇప్పటికే, 63 అట్లా. సో కొంచెం డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయి ఈ కేసులో కూడా నాకు శిక్ష పడదు, నా కొడుకు నా కళ్ళ ముందే చంపేసిన వాళ్ళు, సో నేను వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళ మీద ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నేను మిగిలిపోవాలా అని ఒక వెంజెన్స్, ఒక కక్ష మళ్ళా పెంచుకొని ఎట్టయినా ఏదైనా వీళ్ళని ఏదో ఒకటి చంపాలని అతని మైండ్లోనే ఫిక్స్ అయిపోయింది. సో అతను రోజు పంచి కట్టుకుని అతను ప్రత్యేకంగా అతను గుర్తుపట్టకుండా ఉండటానికి ఆ రోజు వాయిదా పడింది. 11, 12 కూడా వాయిదా చేశారు.
ఈ మధ్యలో వాడు ఏదైనా ఊరు వెళ్తారేమో అని చెప్పేసి కొత్తగా ఒక ప్యాంట్ కొని ఒక షర్ట్ కొని కొంచెం తనను గుర్తుపట్టకుండా ఉండడానికి ఒక చిన్న మాస్క్ వేసుకొని కొంచెం యంగ్ లుక్తోటే తన ఏజ్ కదా కొంచెం యంగ్ లుక్ తయారు చేసి వీళ్ళ కోసం ఆడి వెయిట్ చేయడం జరుగుతుంది. ఆ సమయంలోనే ఈ ఫిర్యాది బాపిరెడ్డి రావడం జరిగింది. లక్కీగా ఈ బాపిరెడ్డి మన కండక్టర్ కూర్చునే సీట్ వెనక కూర్చోవడం జరిగింది. ఇతను ముద్దాయి టక్కన అతని కళ్ళ మీద కారం కొట్టేసేసి టక్కన అతన్ని హత్య చేయడానికి ట్రై చేయడం జరిగింది. ఈ రెండో సీట్లోనే ఇతను కూర్చున్నందువలన ఆ ఎగ్జిట్ అర్థమైపోయింది అతను. ఎప్పుడైతే ఇతను కాళ్ళల్లో కారం కొట్టిందో కళ్ళు కనపడకపోయినా కానీ తన చేతులతో బలంగా నెట్టడం జరిగింది. సో కొంచెం వయసు ఎక్కువ కాబట్టి టప్పును పడిపోయాడు. కాబట్టి ఇతను కండక్టర్ వెనక సీటే కాబట్టి అతను కళ్ళు కనపడకపోయినా కానీ టక్కన దాటిపోగలిగాడు. అదర్వైజ్ ఇతను ఏదైనా లోపల వైపు కూర్చొని ఉంటే మాత్రం ఇంకొంచెం మనం వేరే రకంగా ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది. సో వెంటనే ఈ కేసు సీసీటీవీ ఫుటేజ్లు కానీ ఆ ట్రాక్ కానీ దాని బ్యాక్గ్రౌండ్ కానీ ఇవన్నీ కూడా మనం వెరిఫై చేశాము. అంతా కూడా అవైలబుల్ ఎవిడెన్స్ అంతా పెట్టి ఇన్వెస్టిగేట్ చేసి సిఐ గారు ఆధ్వర్యంలో ఎస్ఐ గారు అందరూ కూడా టీమ్గా పనిచేసి ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.